అందరికీ శనార్థులు బాగా రామారిగా ఇలా మీ నర్సయ్య తాత మీకోసం మంచి మంచి ముచ్చట్టు ముందే కట్టుకొని వచ్చిండు. మరి ఆలస్యం ఎందుకు రా చూద్దాం పరేషా తలకాయ వార్తలు ఏమున్నాయో. ఓమ్మా నేను సర్కారు హాస్టళ్ళల్లో ఉంటానే. అయ్యో నేను సర్కారు బయలు ఉండి చదువుకోనే. ఎందుకంటే ఇగో గిది కాదు ఇప్పుడు అనేది పొరగాళ్ళు అస్సలు ఏమవుతుందంటే ఇగో గిది అవుతుందట జర్ర ఇంటే కానీ అర్థమవుతుర్రా. ఒరి పాడైపోను కదా ఈ ఎలుకలు చల్లకుండా అడవిలో ఉండే రైతన్న పొలం చేసుకుంటే పంట పొలాలు బతకనిస్తలేవు. ఇక గిట్నే మరి ముసలోళ్ళకు ముడిగోళ్ళకు పేదోళ్ళకు ఇక ఏం చేస్తారు. ఇక మరి రోగమో నొప్పో జ్వరమో వస్తే సర్కారు దవాఖానలకు పోతారు. సర్కారు దవాఖానలకు పోతే అక్కడ ఎలుకలు వాళ్ళని బతకనిస్తలేవు, కరిచి చంపుతున్నాయి. ఇక ఓ దిక్కుగా డాక్టర్లను కూడా కరుస్తున్నాయి అట ఎలుకలు చల్లకుండా. అరే దేశం మీద ఎలుకలు ఈ రకంగా పుచ్చిపోయినాయి ఏందులో ఎందుకు వీటికింత కోపం వస్తుంది అని ఇక ఈ రకంగా ఒకటే చర్చ నడుస్తుందట. మెదకు మెదకు జిల్లాల రామాయంపేటలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఎలుకలు నేను దండం పెట్టి దండోర చేస్తున్నాయట, దండు మోగిస్తున్నాయట. 9వ తరగతి చదువుతున్న 12 మంది పోరగాళ్ళం కలిసినాయట. ఈ ఎలుకలు పాడైపోయింది. ఇక ఈ రకంగా ఉందే మా పరిస్థితి. మేము చదువుకున్న యాల లేదు, ఉన్న యాల లేదు, పన్నెయాల లేదు. ఏడంగా వచ్చి ఎలుక కాస్తుందో అన్న భయమే ఉంది. మాకు చదువు కూడా వంట పడతలేదు, ఏమి చేయాలి అని ఈ రకంగా ఓ ఆడబిడ్డ ఇక ఎలుకల గురించి కథ చెప్పుకొస్తుంది. ఇందాం పారి ఎట్లా ఉందో కథ. మేడమ్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం కానీ మేడమ్స్ వాళ్ళు క్యాన్సిల్ అని చెప్పేసి నేను తీసుకెళ్ళలేదు. నేను ఈవినింగ్ దాకా తీసుకెళ్ళలేదు. మా క్లాస్లో 12 మెంబర్స్ దాకా వచ్చినాయి. ఎందుకట్లా ఏమో తెలియదు కానీ వేరే దీంతో వీటికి ప్యాడ్లు ఏమన్నా వెనకాల ప్యాడ్లు ఏమన్నా తెలియదు. మళ్ళీ మా మమ్మీ వచ్చి చేసి తీసుకోలేదు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా చివరికి మిగిలేది వాళ్ళే. ఇంతకు అర్థమైందా? చివరికి మిగిలేది ఎవరో జర్ర ఇంతే కానీ అర్థం కాదు. ఇనూరి చివరకు మిగిలేది ఆ నలుగురు, చివరకు మిగిలేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు ఎంత కాడికొచ్చేనయ్యా కారు పార్టీ సంసారం. ఆ నలుగురు అంటే నీకు ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత ధనం ఉన్నా, డబ్బు ఉన్నా, ధాన్యం ఉన్నా రేపు నిన్ను మోసేది ఆ నలుగురే అన్నట్టు మేము అనుకుంటున్నాం. కానీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సంసారం నడవంగా తీస్తున్నామంటే ఏంది కథ అనుకుంటారు కదా. రాబోయే రోజుల్లో మిగిలేది ఆ నలుగురే నాట. ఇక నలుగురు అంటే ఎవరులా? కేసీరావు, హరీష్ రావు, కొడుకు కేటీఆర్, బిడ్డ కవితమ్మ, గాళ్ళే మిగులుతారట. మరి ఎందుకని కావచ్చు ఇంత పట్టుబడి జరిగిందంటే ఇక మరి గతంలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ₹1,00,00,000 పనులు కాలేదని ఇగో దానం నాగేదారన్న చెప్పుకొస్తుండు. ఏవైనా వాళ్ళ ఇలాగానే ఇక మరి అభివృద్ధి చేసుకుర్రు. ఎమ్మెల్యేలకు అసలేదు పసలేదు, ఏది లేదు ఎక్కలేదు. గెలిపించిన జనాల తలకాయ నేలకేసుకొని తిరగవలసిన దుస్థితి వచ్చిందంటే అది కేసీరావు పుణ్యమే, కల్వకుంట్ల కుటుంబ పుణ్యమే అని చెప్పుకొస్తుండులా. ఇంతకు అసలు ఏం జరిగింది, ఎట్ట జరిగింది, ఏం కథ అనేది ఇగో దానం నాగేందర్ అన్న పూస వచ్చినట్టుగా తోసి పోకుండా చెప్పుకొస్తుండు. అన్న ఇక కానీ నేను గతంలో కూడా చెప్పాను, ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరు కూడా విశ్వసనీయత కోల్పోయారు. ప్రధానంగా కేటీఆర్ గారు ఆయన ప్రవర్తన కానీ, ఎమ్మెల్యేలతో ఆయన మరి వివరించిన వ్యవహారం కానీ, ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టుగా ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద ఇవ్వకుండా ఆయన ప్రవర్తించాడు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆత్మగౌరవంతో మనం బతకొచ్చు, మన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఇన్ని సంవత్సరాలు అయినా ఒక్క పని కూడా మేము చేయలేకపోయాము. అభివృద్ధి కేవలం ఎక్కడ ఉందిరా అంటే సిరిసిల్లలో నేను చేశానని చెప్పుకోవడం తప్ప, లేకుంటే మంత్రులు ఎవరైనా ఉంటే ఇద్దరు మంత్రులు మేము చేసుకున్నామని చెప్పారు తప్ప
వేల కోట్ల రూపాయల అభివృద్ధి వాళ్ళ నియోజకవర్గం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రము మరి 1 కోటి రూపాయలు కూడా అదనంగా ఇచ్చిన దాఖలాలు లేవు. హైదరాబాద్ సిటీలో మేము ఆఫీసర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసిన పనికి వాళ్ళకు ఉన్నటువంటి బిల్లు ఇవ్వక కాంట్రాక్టర్స్ ఈరోజు రోడ్ల మీద పడ్డారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన నిధులు ఇచ్చి ఆ కాంట్రాక్టర్లకు సరైనటువంటి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా పని చేయించాలని ఒక ప్రణాళికబద్ధంగా మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు వర్క్స్ అన్ని కూడా మేము మళ్ళీ మొదలు పెట్టాము. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉండే. ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధానంగా సమస్యలు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ కానీ, లేకపోతే మంచి వర్షాలు వస్తే నీళ్లు సరిగ్గా పోవడానికి మార్గం కానీ, ఆ యొక్క ఉన్నటువంటి న్యాచురల్ గా వాటర్ పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటి మీద ఒక ప్రణాళిక జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది బయటికి పోవడానికి కారణం ఏంటి? ఒక ఎమ్మెల్యేకు అదనంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వలేదు. ఇచ్చినవన్నీ ఎక్కడ ఇచ్చారంటే వాళ్ళకు అవసరం ఉన్న చోట, వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటే, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైనా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటే వాళ్లకు సంబంధించిన రోడ్లు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది ఇచ్చారు. నా నియోజకవర్గంలో నేను చెప్పాను, స్లమ్లో ఫిలిం నగర్ లో ఉన్న స్లమ్లలో వైట్ ట్యాపింగ్ రోడ్స్ వేయాలని చెప్పి, లేకపోతే ఇక్కడ ఖైరతాబాద్ లో ఉన్న బీజేఆర్ నగర్ కానీ, మారుతి నగర్, రాజ్ నగర్ లా వేయాలని చెప్పడం జరిగింది. అక్కడ ఒక్క వర్క్ కూడా జరగలేదు. కానీ పెద్ద పెద్ద ఏరియాలో మాత్రం వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళకు అవసరం ఉన్న చోట మాత్రం వేసుకున్నారు. వందల వేల కోట్ల రూపాయలతో వేశారు. ఎందుకు వేశారు అనేది దానికి ఎక్కడ కూడా ఆన్సర్ లేదు. ఈరోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది రావడానికి కారణం ఏంటి? ఈరోజు ప్రకాష్ గౌడ్ అని, ఉట్టి ప్రకాష్ గౌడ్ కాదు, నిన్న మొన్న నాతోని దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు. 10 మంది అడిగారు. నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్. కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురిగారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడంటప్పుడు కలవచ్చు. అప్పుడు ముఖ్యమంత్రిని కలవాలంటే నలుగురితో అపాయింట్మెంట్ ముందు అడగాలి. ఆ నలుగురిలో ఫోన్ ఎత్తితే మనకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, లేకుండా లేదు. కానీ ఇప్పుడు అట్లా కాదు, అపాయింట్మెంట్ అడిగే అవసరం లేదు. ఎమ్మెల్యే అనేవాడు డైరెక్ట్ గా తెల్లందాకా పొద్దుందాకా కంటే ఒత్తులు వేసుకొని చదివినా కానీ ఇవాళ రోడ్ల మీద దుమ్ము వారే కథే ఉంది, కానీ కొలువులు లేవు. ఇక మరి ఇసవం టైంలో ఉద్యోగాలు రారా అని అంటే ఎట్లుంటుంది కథ? అమ్మో నాకని ఉరకరా, అగో గదే కథ నడిచిందట. అసలు కథ ఏం నడిచిందో ఇందాం పారి. అరే ఈమె నిన్న మొన్నటిదాకా గజిబిజి సంసారము మొత్తుకోలు కాబరేమే చేసే ఇంతలే ఏడంగా పెద్దగా ఎట్టెట్టే సంసారం పెరిగి, అరే ఏంది చిత్రము, అమ్మా ఏదో జరిగింది కథ అంటే, లేదు ఆమె మస్తు కష్టం చేస్తుందట, పట్నం పోయింది. ఓ అమ్మ, ఆమె తెలివికి మొక్కాలే, ఆమె ఎట్లాంటి టెక్నికల్గా ఉపయోగించి ఏ రకంగా చేసుకొస్తుందో అమ్మో, ఆమె చేతులు ఎత్తి పబ్బది పట్టాలి. అంటే ఆమె ఆ రకంగా ఆ ఉపాయంతో బతుకుతుంది అని ఈ రకంగా ఊర్లో పొంటి జనాలు అనుకుంటారు. కానీ ఇక మరి అంటారు చూడు, ఆ మందిని ముంచే వ్యవహారం ఇక మరి పాడైపోను. జైరాబాద్లో ఒక మహిళ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తా అని పుసుక్కున నమ్మించినాడనులా. స్టాఫ్ నర్సు, క్లర్క్ జాబ్ కావాలంటే నన్ను సంప్రదించాలి అని ఈ రకంగా ఇక మందిని నమ్మించి 28 మందిని మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల చొప్పున వసూలు చేసిందట ఈ బుద్ధిగల తల్లి. ఇక ఫోర్జరీ సంతకాలతోటి నకిలీ జాబు ఆర్డర్లు ఇచ్చిందట. అబ్బా, ఇక వీళ్ళు మోసపోయారులా. ఇక పోస్టింగ్ ఆర్డర్ తీసుకొని ఆసుపత్రికి వెళ్తే పోని పాడైపోయి, ఇదెక్కడి కథ, ఇదెక్కడి వ్యవహారం, ఎవరిచ్చిరు మీకు, మిమ్మల్ని ఎవరు అపాయింట్మెంట్ చేసిరు, ఎట సంగతి ఏంది ఏం కథ అని ఆడ ఉన్న అధికారులు మొత్తుకుర్రాట. ఇక ఆడవాడి అసల్లో వరకన్నా మోసపోయినవరా అని తేలిపోయిందట. అవి అంటే గిసవంటి వ్యవహారాలు చేసి కూడా మందిని ముంచి ఈ రకంగా కోట్లు సంపాదించుకుంటారు. అందుకే ఎవ్వరి నమ్మొద్దుళ్ళు. అసలే ఇది తల్లిని పిల్లరమే కాలం కాదుల్లో. రాజ్యం మీద అడుగడుగున బుడిగ బావులు అన్నట్టు ఇప్పుడు లోకం మీద నీ దండం పెడితే నాయన, ఆంధ్రప్రదేశ్లో బుడ్డ పోరగాళ్ళని కూడా వదిలిపెట్టలేరు అటనుల్లా ఈ కామాంధులు. పశు పోరగాళ్ళని, ముక్కు పచ్చరారని పశు పోరగాళ్ళని కూడా ఇక మరి ఏ రకంగా ఉందంటే కథ ఒక్కసారి ఇంటే కానీ అర్థం కాదురా. రాబందుల రాజ్యంలో కామాంధుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో. ఈ
మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో. ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళలేని పరిస్థితి, స్వేచ్ఛ లేని ఆడజన్మకు ఎన్నాళ్ళు ఈ దుస్థితి. రోజు రోజుకు దానవత్వము పెరిగిపోయేనా, మదమెక్కి మానవత్వము మరచిపోయేనా. రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో. ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో. ఇక మొత్తానికి మరి ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయ్య ఏపీలో దండం పెట్టి సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుండ్రులా. ఇక మొత్తానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయ్య మరి ఇక 13 ఏళ్ల బాలికని అత్యాచారం చేసిన ఆ పోరగాళ్ళని ఏం చేయాలి, ఎట చేయాలి, ఎందుకని ఇట్లా చేస్తున్నారు, మునుముందు మరి ఇంక ఏం జరగనుంది, ఏం జరగబోతుంది. ఇక మరి ఈ రోజుల్లో ఇట్లా జరుగుతుందంటే మునుపు ఇక మరి యువకులు పెడదారిన నడుస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి పోరగాళ్ళు తయారవుతారు. ఇప్పటికైనా వ్యవస్థలో మార్పు రావాలి, మారి తీరాలి అని ఈ రకంగా పవన్ కళ్యాణ్ అనుకొస్తుంటులా. చూడాలి మరి ఇప్పటికైనా ఎంతమంది మారుతారు, ఇంకా ఎంతమంది అత్యాచారాలు చేస్తారు, ఇంకా ఏం జరుగుతుంది, అసలు ఎట్లా జరుగుతుంది అనేది రేపు కానీ ఇంకా తెలుస్తుందిలా. మొత్తానికైతే పోరగాళ్లకు బుద్ధి మారాలంటే, సోయి రావాలంటే చిన్నగున్నప్పుడే బల్లే టీచర్లు మరి వీళ్ళకు సక్రమమైన తోలు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళొకసారి చిన్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయ్య ఆంవాయంతో ఉద్వేగంతో వెళ్ళబోసుకుంటుండులా. సార్కు మరి ఎంత బాధ అనిపిస్తుంది ఏం కథ. కానీ మొత్తానికైతే మరి చూడాలి దీని మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటాడో ఏం కథ ముందు చూద్దాములా. Actually, it was a deep shock for me reading about it. Even the perpetrators even they are minors. That's what is quite disturbing for me. So I think we have to, in schools, we have to really impart some kind of. It is not about physical education, it is about we do this kind of mistakes, because young minds are getting corrupt, young minds are getting spoiled for multiple reasons. But somewhere the punishment has to be, it will be dealt with a severe punishment at the school level. I think principals or teachers, I think that culture has to be conveyed to them, that kind of culture. And rest we don't know as on now. Again, law has got a very different approach, different perspective to handle these things. I think I'm also looking forward what judiciary will say on this. Sir, one more question. రెప్పపాటు కాలంలో ఊళ్ళో ఎవరన్నా బాంబు వేల్చిరా ఏంది ఏం కదా మా కింద మీద ఈ గందరగోళం పడ్డారట ఒక ఊరోళ్ళు. అసలు ఏం జరిగిందంటే ఇక చూడు. వాము రాను ముంబై ముంచుకుపోయే యాళ్ళ వస్తట్టుంది కానుల్లా నీ అంజాలం పాడుపాడా. నిన్న మొన్ననే వాన ముసుళ్ళు, ఇది అది వరదలు, వాగులు, చెడ్డ పడ్డ ఎంతో మంది కొట్టుకుపోయి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అయ్యిందని గగ్గోలు పెడుతుంటే అది మర్చిపోకముందే మళ్ళీ ఇక చూస్తుర్రా వాము ఒక్కటే పారి బొడళ్ళు అంటే నీ దండం పెట్టి మరి ఏంది ఏం కథ అంటే బాంబు అనుకునే వాళ్ళు కాదు భారీ భూకంపం. ఇక జనాలు మొత్తం సర్వతాపాలు మొత్తం బయట ఎత్తేసి ఒకటే ఉరుకుడు సచ్చే వచ్చరా పాయరా ఉరకరా అనుకుంటా ఈ రకంగా బజార్ల పొంటి ఉరుకులో పెడుతురట జనాలు. హబ్బరకుండా ఈ భూకంపం చల్లకుండా ఇక అంటారు చూడు ఎవరి మంద మీద పిడుగుపడ్డట్టు మళ్ళా ముంబై మీదనే మొత్తం ఇక ఇదే పని పెట్టిండులా శనిదేవుడు చల్లకుండా. శనిదేవుడు మొత్తం మీద ముంబైని పగబట్టిడుగా. ఇక తెలంగాణలో ఆనదేవుడు పగబడితే ముంబైని శనిదేవుడు పగబట్టిండులా. ఈ కథ నడుస్తుంది లోకం మీద పో.
హలో, యాడున్నావయ్యా ఓ మనిషి? అది వస్తా జర అలవేలి గడ తీసుకురా. ఏమంటున్నా నాకు దంచుతందుకు నూరుతందుకు నా వల్ల అయితలేదు. మళ్ళీ మునిపేరు రేపు ఆదివారం అయ్యో మన గట్టినే మరి కూర మరి గమగమ వాసన రావాలంటే నువ్వు ఖచ్చితంగా అదే మర్చిపోయావు. ఇగో గిట్లా అంటుంటారు ఆడక్కలు. అసలు ఏం జరుగుతుంది లోకం మీద అలవేలి గడ కథ అంటే, ఇక కౌసు కూర వండుకోవాలన్నా, నీసు కూర వండుకోవాలన్నా, ఏదన్నా ఆయమన్నా కాయగూర వండుకోవాలన్నా ఏం చేస్తారు? అల్లం వెల్లిగడ్డ కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే మరి అల్లం వెల్లిగడ్డ వేస్తేనే వంటిల్లు మొత్తం గుమలాడిపోతుంది కదా. ఇక మరి ఆడక్కలు ఏం చేస్తారు? అల్లం వెల్లిగడ్డ కొనుక్కొంచి దాన్ని దంచి రోట్లేసి మిక్సీలేసి ఈ రకంగా చేయాలంటే మాకు ఓపిక లేదు. ఏమయ్యో వస్తున్నావా, వచ్చేటప్పుడు ఇంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తీసుకురా అని ఈ రకంగా ఫోన్లు చేసి తెప్పించుకునే ఆడక్కలు ఉన్నారు దునియా మీద. కానీ అసలు ఈ ఆడక్కలకు ఈ ముచ్చట తెలుస్తలేదులా. ఇక చూస్తుర్రా, బుద్ధివెల్లో నీ దండం పెట్టి అప్నా ఎంటర్ప్రైజెస్ అనే పేరు మీద ఒక ఫ్యాక్టరీ నడిపిస్తుండట హమీర్ నిజాన్ అనే పోరగాడు. ఇక దాంట్లో అక్రమ సింథటిక్స్ కలర్స్, యాసిడ్స్, కెమికల్ వాటర్ కలిపి ఇగో ఈ రకంగా 15 లక్షల విలువ గల ఇగో ఈ రకంగా మరి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నకిలీది తయారు చేసి ఇగో మంది పానాలకు గండమైతుర్రులో ఆడక్కలు జర కనిపెట్టు. ఎందుకంటే ఇది మొగోళ్ళకంటే జర ఆడోళ్ళకి సోయి ఉండాలి. ఎందుకంటే మరి వంటలు చేసేది ఆడోళ్ళే కదా. ఇగో ఈ రకంగా దునియా మీద దగులుబాజీ బద్మాషిగాళ్ళు తయారయ్యారు కాబట్టి ఇక ఇట్లా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొనకరాకురులో ఈ రకంగా నడుస్తుంది. జర ఇప్పటికైనా కనిపెట్టి అది మంచిదా కాదా, లేకపోతే ఇంత కొనుక్కొచ్చుకొని దంచుకొని వేసుకుంటామే కానీ లేనిపోని రోగాలకు మాత్రము తావించుకోకూరి గిసవంటి నకిలీ అల్లం వెల్లిగడ్డ కొనుక్కొచ్చి. ఏమంటున్నావు? తస్మాత్ జాగ్రత్త. ఇక ఇప్పుడు ఇంతోళ్ళైనా అంతోళ్ళైనా సాడపోలను తలిగించుకొని నేను ఎట్లా ప్రచారం కావాలి, నేను ఎట్లా ఫేమస్ కావాలని గిదే ధ్యాసలా గిదే సోయిలా మునిగిపోతుర్రులా. చదువు సంధ్య ఎక్కడన్నా పోనీ కానీ మొత్తం మీద మేము ఫుల్ పబ్లిసిటీ కావాలని చూస్తున్నారు. అసలు ఈ తిరుమలలో గిది చేయవలసిన వీడియో ఇది వా. ఇక చూడు ఏం జరిగిందో. ఇక ఈ మధ్యకాలంలో ఇంతోళ్ళు అంతోళ్ళు సాడపోన్లు తరిగించుకొని ఆ సాడపోన్లలో ఫేమస్ కావాలి, నేను మొచ్చడు ప్రచారం కావాలి అని ఈ రకంగా మరి వచ్చిరాని ఆలోచన చేసి మందినోళ్ళ పడి అన్యాలంగా నిందలు మోస్తుర్రులా. ఇక నిన్న మొన్న తండ్రి కూతుళ్ళ బంధం మీద అసభ్యంగా ప్రవర్తించి ఏదేదో చేసిండని ఇక మరి మొన్నటిదాకా విన్నాం వార్త. ఇక మన నిర్ణయాలు ఏమవుతుంది? తిరుమలలో ఆ పవిత్రమైన పుణ్యక్షేత్రము మన దేశమే కాదుల్లో బయట దేశాలకి వస్తారు పుణ్యక్షేత్రానికి తిరుపతికి. కానీ తిరుపతి కాడ ఇగో తమిళనాడు యూట్యూబర్లట ఇగో ఏ రకంగా వచ్చి ఉద్దారకం చేస్తుర్రో, ఎట్లా మాట్లాడుతుర్రో భక్తులకు ఇక మరి అసౌకర్యం కల్పించుకుంటా వాళ్ళ మనోభావాలను దెబ్బతింటట్టుగా ఈ రకంగా చేసేది అని సోషల్ మీడియాలో రచ్చ ఈ నెటిజన్లు వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తుర్రు. ఇక ఈ ముచ్చట పసిగట్టిన టీటీడీ వాళ్ళు ఊకుంటారు. ఎమ్మటే మేఘాల మీద తమిళనాడు పంపినట గాలింపు చర్యలు చేస్తుర్రట. ఎందుకు ఈ రకంగా చేయాలి, ఎందుకు మంది నొల్ల పడాలి, ఎందుకు ఇజ్జతి ఇలువ పోగొట్టుకోవాలని కూడా మన తెలంగాణ టీవీ గుర్తు చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా యువకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలనేది కూడా గుర్తు చేస్తున్నాం. நம்ம இன்னைக்கு திருப்பதியில இருக்கோம். ஸோ கிட்டத்தட்ட வந்து பாத்தீங்கன்னா க்ரௌடு பயங்கரமா இருக்கு. ஒரு 10 மணி நேரத்துக்கு மேல வெயிட்டிங்ல தான் இருக்கும். வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா. அது பணக்கார யூடியூபர்ஸ் அப்புறம் நம்ம போல இல்ல, நம்ம வந்து இருக்கிற காசெல்லாம் பெட்ரோல் அடிச்சுட்டு போயிடுது. ஏதோ கொஞ்சம் நஞ்சம் அவங்க சேர்த்து வச்சோம்னா ஏதோ காரோ பைக்கோ வாங்குறோம், அதையும் தூக்கிட்டு போயிடுறாங்க. அப்புறம் வக்கீல் செலவு, போலீஸ் செலவு, அப்படி இப்படி எல்லா காசும் போயிடுது. அதனாலதான் சரி எவ்வளவு நாள் ஆனாலும் பரவாயில்லன்னு கிட்டத்தட்ட ஒரு 12 மணி நேரமா வந்து நடக்கிறோம், படுக்கிறோம், உட்காரோம். இந்த இப்ப புதுசா அட்டியில் அடிக்க போறாங்க பாரு. இன்னொரு குண்டா, இன்னொரு குண்டா. ஆல்ரெடி 8 மணி நேரம் ஒரு குண்டுல இருந்தோம். இன்னொரு குண்டா. இந்த குண்டுல போன் வாங்கிடுவாங்களா? இந்த குண்டுல அடுத்த குண்டுல லகேஷ் சங்கர்
இது கட் பண்றதுக்கு முன்னாடி வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா இருந்தாலும் அந்த வைப்பு பத்தல, இன்னும் கொஞ்சம் உள்ள டீப்பா போகணும். அங்கெல்லாம் பாட்டு போட்டுட்டு இருப்பாங்க, ஆளாளுக்கு ஒரு சவுண்ட் கொடுப்பாங்க, அப்ப கரெக்டா இருக்கும். நல்லா இருக்குடா. మా అన్న జగను వంకర తోవలో పోతుండని నేను మరో మొత్తుకొని చెప్పిన. ఇక మరి ఇప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు కూడా మా అన్న అడుగు జాడలు నడుస్తుండు అని చెప్పుకొస్తుంది. షర్మిల గమ్మతుంది ముచ్చట ఆగిందాం పారి. చంద్రబాబు నాయుడు కూడా మా అన్న జగన్ అడుగుజాడల్లో నడుస్తుండు అని దండోరమ్మ వచ్చి చెప్పుకొస్తుందో ఎట్లా అంటారా. ఇక మరి ఆనాడు మా అన్న జగను అమ్మ ఒడి పథకం మీద ఇక మరి ఏం చెప్పుకొచ్చిండు, ప్రతి బిడ్డకు 15,000 ఇస్తా అని చెప్పిండు. కానీ ఆఖరికి వస్తారకల్లా ఏమైంది, కుటుంబంలో ఒకే బిడ్డకి ఇస్తున్నాడు, నలుగురికి ఒకే బిడ్డకి ఇచ్చిండు. ఇక ఇప్పుడు ఈయన చంద్రబాబు ఏం చెప్పుకొచ్చిండు, ఏం చేసుకొచ్చిండు, తల్లికి వందనం పేరు మీద ప్రతి బిడ్డకు నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏం చేసిండు, ఒకే తల్లికి ఇస్తున్నాడు. అంటే ఈయన కూడా మా అన్న అడుగు జాడల్లో నడుస్తున్నాడు. ఇద్దరు దొందే అని ఈ రకంగా అమ్మాయి వెళ్ళబోసుకుంటుందో మైకుల ముందర షర్మిలో. ఇక ఆనాడేమో అన్నకు సురుకులు పెడితే ఇప్పుడు చంద్రబాబుకు సురుకులు పెట్టే కాడికి వచ్చింది కథ. చూడాలి మరి రేపు ఈ పంచాయతీ మరి ఏడికి దారి తీస్తుందో. చంద్రబాబు గారు వాగ్దానం చేసినప్పుడు ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది, ఒకరుంటే 15,000 వస్తుంది, ఇద్దరుంటే 30,000 వస్తుంది, ముగ్గురుంటే 45,000 వస్తుంది, నలుగురుంటే ఏకంగా 60,000 వస్తుంది అని చంద్రబాబు గారు ఊదరగొట్టి మరీ క్యాంపెయిన్ చేశారు. మరి ఈ స్కీమ్కు విధి విధానాలు ఎలా ఉంటాయి? చంద్రబాబు గారు నిన్న విడుదల చేసిన జీవోలో అయితే ప్రతి తల్లికి అని రాశారు. అంటే ఈ పథకం ప్రతి తల్లికి 15,000నా లేకపోతే ప్రతి బిడ్డకు 15,000నా? చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఈ సాక్షి పత్రిక అయితే ప్రతి తల్లికి 15,000 మాత్రమే, అంటే ఒక్కరికే ఇస్తారు, తల్లికి ఇస్తారు, ఒక బిడ్డకు చొప్పునే ఇస్తారు, మిగతా వాళ్ళకందరికీ ఎగనామం పెడతారు అని సాక్షి రాయడం జరిగింది. మరి చంద్రబాబు గారు దీనికి క్లారిటీ ఇవ్వాలి. ఈ పథకం వర్తిస్తున్నది ప్రతి తల్లికి 15,000 లేకపోతే ప్రతి బిడ్డకు 15,000? చంద్రబాబు గారు వాగ్దానం చేసినట్టు ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వాలని, ఆ లెక్కన 4 బిడ్డలుంటే 60,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో మారు సాక్షిని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి అనే పథకం, ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమ్మఒడి పథకం కింద మేము ప్రతి బిడ్డకు 15,000 ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేశారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వలేదు, ఒక్క బిడ్డకు మాత్రమే. అంటే ప్రతి తల్లికి 15,000 అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వాగ్దానం గుర్తులేదేమో ఈ రోజు చంద్రబాబు గారు గురించి రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే వాగ్దానాన్ని ఇచ్చి మాట తప్పడం జరిగింది. తల్లికి 15,000 అని అనకుండా ఆ రోజు బిడ్డకు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు 15,000 ఇస్తాము అని తాను చెప్పడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి తరపున క్యాంపెయిన్ చేసిన నేను కూడా, నాతో కూడా అదే వాగ్దానమే చెప్పించారు. ఆ రోజుల్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేస్తారు అని నమ్మి బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ లో నేను కూడా ప్రచారం చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి పథకం కింద కేవలం ఒక బిడ్డకు మాత్రమే ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకే ఇచ్చారు, ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఒక బిడ్డకే ఇస్తారు అని అర్థం వచ్చేటట్టుగా నిన్న జీవోలో ప్రతి తల్లికి 15,000 అని రాయటం జరిగింది. కాబట్టి చంద్రబాబు గారు దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ప్రతి బిడ్డకు మీరు వాగ్దానం చేసినట్టు సూపర్ 6 లో ఉన్న ప్రతి వాగ్దానము నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని, కూటమిని డిమాండ్ చేస్తున్నాం. ఇక ఇటీవల క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూషన్ విశాఖపట్నం స్టీల్స్.
వైజాగ్ స్టీల్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులే రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకరేమో అది లాస్ మేకింగ్ కంపెనీ, అమ్మక తప్పదు అని ఒక రకంగా మాట్లాడతారు. ఇంకొకరేమో ప్రైవేటైజ్ చేయము అని మాట్లాడతారు. అసలు విశాఖ స్టీల్ కు ఇంత ప్రమాదం ఎందుకు వచ్చిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అయితేమి, ఇక్కడ అధికారంలో ఉన్న చంద్రబాబు గారు అయితేనేమి ఆలోచన చేయాలి. అసలు వైజాగ్ స్టీల్ కి ఇంతవరకు క్యాప్టివ్ మైన్ అనేది లేకుండా పోయింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు వైజాగ్ స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అనే ఉద్దేశంతో అనంతపూర్ దగ్గర ఒక మైన్ ఐడెంటిఫై చేయడమే కాకుండా ట్రైపార్టీ అగ్రిమెంట్ స్థాయి వరకు కూడా క్యాప్టివ్ మైన్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు పల్లి పట్టించుకోవడం మనం చూడలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏమయ్యా ముఖేష్ అంబానీ 5,000 కోట్లు ఖర్చు పెట్టి నీ కొడుకు పేరు చేసుకుంటున్నావు. చేస్తే ఉద్దారకం ఏముంది, సకదానం ఏముంది? పేదలకు ఏమైనా అక్కడికి వచ్చే ఒక పని చేయరాదు నీ కొడుకు పెళ్లి పేరు మీద అంటే ఇగో ఈ పని చేసిండట ఇందంపాయి. ఇక నిన్న మొన్న ముఖేష్ అంబానీ మీద సోషల్ మీడియా సంఘపోళ్ళు రామబాణాలు విసిరి కొడుతుంటే ఇక అవి గుండెల్లో గుచ్చుకొని ముఖేష్ అంబానీ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేని పరిస్థితి అటనులా. ఎందుకని ఏమిటికి అంటే ఇక మరి ఆయన గౌరాల కొడుకు అనంత్ అంబానీ పెళ్లి కదా. ఇక మరి ఈ కథ కోసం అమ్మ కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నాడు ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ నీకు డబ్బులు నీకు మొత్తం వరదలలాగా మొత్తం రూములల్లా నిండిపోయినాయి. కానీ నువ్వు ఆ కోట్లు ఖర్చు పెట్టే బదులు పేదోళ్లకు ఇంత బువ్వ పెడితే బాగుండు కదా, పేదోళ్లకు ఏదైనా సాయం చేస్తే బాగుండు కదా, పేదోళ్ళని ఆదుకోరాదు, పేదోళ్ళని సాదుకోరాదు అని ఈ రకంగా కామెంట్ పెడితే ఇక మరి ఏమనిపించిందో ఏం కథ. కానీ అమ్మ 100 కాదు 1000 మందికి భోజనాలు పెట్టించినటనులా ముఖేష్ అంబానీ. మొత్తం మీద అనంత్ అంబానీ పెళ్లికి 100 మంది 1000 మంది ఎక్కడో అక్కడ ఎవరికి పడితే వాళ్ళకు సరిపడా కడుపు నిండా బేవంటట్టుగా భోజనాలు పెట్టించిండట ముఖేష్ అంబానీ. మొత్తం మీద మాత్రము అన్నదానంతో బాగానే శబాష్ అనిపించుకుంటున్నాడు. నిన్న అలా చూడాలి మరి ఇంకా రాంగ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మరి ఏం చేస్తాడు పేదోళ్ళకి అనేది చూద్దాం. కాంగ్రెస్ వాళ్ళ 6 గ్యారెంటీలు అడుగున వాడి పాతాళ లోకంలో పడి కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు తెలంగాణలో నడిచేది పాలు పతాకము ఏది ఏవైనా 6 100 106 మోదీ గ్యారెంటీ అని బండి. ఇంకా చూడు ఎట్లా చెప్తుండో బండి. ఇక చూసుకొని నీ దంతిగాల తెలంగాణలో మా కాంగ్రెస్ వాళ్ళ గాలి నడుస్తుంది. అసెంబ్లీలో మా చెయ్యి ఎట్లా దూసుకుపోయిందో చూసిరు కదా. రేపు పార్లమెంటు ఎలక్షన్లలో కూడా మా పతారే మా పలుకువాడే మాదే ఉంటుంది అబ్బా అని కాంగ్రెస్ వాళ్ళు మురిసిపోతుంటే ఇక మరి ఇంతలే ఏమైందో ఏం కదా. కానీ మొత్తానికైతే నరేంద్ర మోడీ గ్యారంటీ నరేంద్ర మోడీ అనే సూత్రం మాత్రం బలంగా నాటకపోయింది అటనులా. అరే కాంగ్రెస్ వాళ్ళ 6 గ్యారంటీల కథ ఏమాయే గిట్టెట్ అయిపోయి సగం కానీ ఆగిపోయారు, సగం బీజేపీలో ఖాతాలు పడనేవురా దేవుడా శంకరా అని మొత్తుకొని ఆగం జగన్నాథం అయ్యారట కాంగ్రెస్ లీడర్లు. కానీ అరే ఉలుకు లేదు పలుకు లేదు ఏది లేదు ఎక్కర్లేదు ఇప్పుడు సడి కాకుండా సాప కింద నీరు లేక బీజేపీలకు 8 సీట్లు ఎట్లా వచ్చినాయి అంటే ఇగో బండి సంజయ్ చెప్పుకొస్తుండు. ఏ రకంగా అంటే కాంగ్రెస్ వల్ల 6 గ్యారెంటీలు కడవు జరిగితే ఇక్కడ కనబడదల్లా తెలంగాణ జనాలకు నరేంద్ర మోడీ గ్యారెంటీ. ఇగో ఇందుకోసం కార్యకర్తలు కూడా సరిపోనే కష్టపడ్డారు కాబట్టి ఇగో గీ తరీకా గీ ఎవరు నడిచిందని బండి సంజయ్ బల్ల గుది చెప్తుండు. ఏమంటుండో ఇందాం పరి అన్న. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసిన తర్వాత దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో ఏర్పడితే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని మార్స్తారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు విశ్వసించలే. మాకు గ్యారెంటీ నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి
భావించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టించుకునే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోడీ గారి మీద గ్యారెంటీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి, నరేంద్ర మోడీ గారి రాజ్యం రావాలని చెప్పి ఒక ఆలోచనతోని మనం చేస్తున్న అనేక ఉద్యమాలకు భరోసా ఇచ్చి మనకు అండదండగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో గాని, దాని తర్వాత జరిగిన పోరాటాల ఫలితంగా గాని, దాని తర్వాత జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో గాని, దాని తర్వాత కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో ఇలా కార్యకర్తలు పోరాటం చేసిన తీరును చూసి ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ పార్టీ కార్యకర్తల మీద ఇన్ని కేసులు ఇవ్వనా, కేవలం ఇక్కడున్న అనేక మంది జిల్లా అధ్యక్షులు, అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు, అనేక మంది వివిధ హోదాలో నాయకులు ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్క కార్యకర్త మీద, ఒక్కొక్క నాయకుడి మీద 40-50 కేసులు, అనేక మంది జిల్లా అధ్యక్షులు సహా మండల స్థాయి పోలింగ్ బూత్ స్థాయి వరకు అనేక మంది కార్యకర్తలు జైలుకు పోయిన విషయాన్ని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాబట్టి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఓట్లేసి గెలిపించారు. వాంబో, నా దేశంలో జనాభా తగ్గిపోతుంది. రాను రాను ఇట్నే సబ్బుగంట ఊకుంటే కథ ఇంకో తీగైతట్టుంది. జనాభా తగ్గిపోయే కాడికి వచ్చింది కథ. ఏం చేయాలి మరి ఇప్పుడు అని ఆఫర్ పెట్టిరట ఎవరు, బయట దేశపోళ్ళు. మరి ఏం ఆఫర్ పెట్టిరో ఇందా పారి. ఆఫర్ 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 బిడ్డను కంటే 92,000, బిడ్డను కంటే 92,000, 8,000 తక్కువ ₹1,00,000 ఇస్తాం. బిడ్డను కంటే కనూరి కనూరి కనూరి, బిడ్డను కంటే 92,000, 92,000, 8,000 తక్కువ లచ్చ 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 లచ్చ. ఇగో ఈ రకంగా పాడబడుతున్నాడు నువ్వు లోకం మీద. ఒరి పాడవాడ, ఇది ఎక్కడి గమ్మతి, ఇది ఎక్కడి ఇచ్చంతరము. బిడ్డను కంటే 92,000 ఇస్తారా? ఎక్కడ సంగతి ఏంది ఏం కథ అంటే ఒరేకో మరి మన తెలంగాణలో, మన భారతదేశంలో అనుకునే వాళ్ళు కాదుళ్ళు. రష్యా దేశపోళ్ళు ఆఫర్ పెట్టిరట సంతానోత్పత్తిని పెంచడానికి. రష్యాలోని కరేలియా అధికారులు ఈ రకంగా నీ దండం పెడితే ఇక మరి ఆఫర్ పెట్టేసరికి 25 ఏళ్లలోపు యువతులు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తే 92,000 బహుమతిగా ఇస్తామని ఇక ఈ స్కీమ్ పెట్టిరాడనుల్లా. ఇక మరి ఈ స్కీము ఎప్పటి నుంచి అమల్లోకి రానుందంటే 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రానుందట. ఇక మరి రేపు ఎంతమంది బిడ్డలు కనిస్తారో ఏం కథో కానీ మొత్తానికైతే బిడ్డలు కంటే 92,000 ఇస్తాం అనేది భలే గమ్మతుందని ఒకటే మురిసిపోతురాట నుల్లా ఈ ముచ్చట ఎరికైన జనాలు. చూడాలి మరి ఏం కథ నడుస్తుందో రాబోయే రోజులా. ఇక దునియా మీద ఎల్లమ్మ పండుగ చూసినాం, పోషమ్మ పండుగ చూసినాం, ఉప్పలమ్మ పండుగ చూసినాం, మల్లన్న పండుగ చూసినాం, పెద్ద పెద్ద జాతరలు కూడా చూసినాం సమ్మక్క సారకి. కానీ ఆనదేవుని జాతర చూసిరా మీరు? ఇక చూడు ఎట్లా ఉందో కథ. ఓ లకమా, ఇదేం చిత్రము. పల్లెటూళ్ళల్లో అప్పుడే జరుగుతున్నాయి ఏంది బోనాల పండుగ, ఇంకా టైం ఉండవలసింది. అరే ఇప్పుడే ఈసారి ముందుకు వచ్చినా ఏంది ఏం కథ, ప్రతి ఊళ్ళో ఈ రకంగా మూతమవుతున్నాయి ఏంది బోనాల సప్పట్లు అని ఇక ఈ నోట ఆ నోట అనుకుంటున్నా ముచ్చట. అదే ఎట్టట సంగతి ఏంది ఏం కథ. పట్నం హైదరాబాద్లో చుట్టుపక్కల అయిపోయినాక కదా పల్లెటూళ్ళల్లో బోనాలు చేసేది జనాలు. మరి ఈసారి దబ్బున చేస్తున్నారు ఏంది ఏం కథ అనుకుంటున్నా పబ్లిక్. ఇక గీనే ముందుల్లో అసలైన కిటుకో. ఇక మరి నల్గొండ జిల్లాల సంస్థ నారాయణపురంలో ఒని పాడైపోను గారు ఈ ఆనదేవుడు చల్లకుండా ఆనదేవుడు పగబట్టిండు. వరిసేను మొత్తం ఎలగబెట్టినాయి, వరిసేను మొత్తం ఎండిపోతున్నాయి. మరి ఎట్ట చేయాలి? ఒక పొలం నాంతలేదు, ఒక మడి నాంతలేదు. దున్నుకుందామంటే రైతన్న ఆగం జగన్నాథం అవుతుండు. మరి ఎట్లా ఏంది ఏం కథ? నాటేసిన వరిసేనులు ఎండిపోబట్టాయి. కనుకనే ఆనదేవునికి ఓ ఆనదేవుడు జర్ర కరుణించవయ్యా, మమ్మల్ని కాపాడవయ్యా అని ఈ రకంగా బోనాలు పెడుతురు ఆనదేవునికి. అప్పుడే ఊళ్ళల్లా అబ్బరకొండ ఆహా చూస్తుర్రా బోనాల పండుగ అనుకున్నాం. కాదు ఆనదేవుని పండుగ చేస్తున్నారు అని ఈ రకంగా ముక్కున ఏలేసుకొని ఆశీర్వపోతున్నాడనుల్లా ఈ ముచ్చట ఎరికైన జనాలు. ఓ బిడ్డలారా, ఎట్లున్నాయి మన జబర్దస్త్ ముచ్చట్లు ముద్దుగున్నాయా? ఇక రేపు కూడా గిరేయాలకు వస్తాడు మీ నా థియేటర్. అంతవాత మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటే బిడ్డలారా శనార్థి.